హలో వివోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. ఈ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా, ఒకసారి చూసి ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని లైట్గా ఆయిల్లో వేగనివ్వాలి. అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3-4 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను. క్యాప్సికమ్ ముక్కలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఇలా లైట్గా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 1 మినిట్ పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఉడికించుకున్న రైస్ని ఈ పోపులో వేసుకొని ఒక 1 మినిట్ పాటు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దు, రైస్ అనేది గట్టిగా అయిపోతుంది, సాఫ్ట్గా ఉండదు. ఇలా ఒక 1 మినిట్ తర్వాత ఇందులోనే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దించేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఒక 5 మినిట్స్లోనే మనం ఈ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. వెజిటేబుల్స్ వేసుకుంటే ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేసుకోకండి, టేస్ట్ అనేది బాగోదు. ఇలా లైట్గా మాత్రమే ఫ్రై చేసుకోండి. చూసారు కదా, రైస్ ప్రిపేర్ అయిపోయింది, ఎంత బాగా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా టైం లేనప్పుడు ఇలా క్విక్గా రెడీ చేసి పెట్టండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.